హాయ్ అండి, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, డీమార్ట్ షాపింగ్ ఛాలెంజ్ వీడియోలో ఎవరు గెలిచామంటే నేనే గెలిచాను కదా. అందుకనే మా ఆయనను నేను షాపింగ్ మాల్కి తీసుకొచ్చాను. ఇది మా పెద్దపల్లిలో ఉన్న వెంకటేశ్వర షాపింగ్ మాల్. ఇక బెట్టింగ్లో గెలిచినందుకు కాకుండా కానీ నా బర్త్డేకు ఏదన్నా గిఫ్ట్ ఇస్తా అన్నాడు మా ఆయన. అందుకనే నేను ఏదన్నా డ్రెస్ సారీ తీసుకుందామని ఈ షాపింగ్ మాల్కి అయితే వచ్చాను. షాపింగ్ మాల్లోకి ఎంటర్ కాగానే చూడండి, ఆ లైట్లకు దానికి చీరలు ఏ చీర చూసినా కానీ అది చాలా బాగా అనిపిస్తుంది. మా ఆద్య పాపకు ఈ సారీ నచ్చిందట, అయితే తీసుకోమని అంటుంది. దానికి అక్కడక్కడ చెమ్కి వర్క్ వచ్చింది. అది వద్దు, నాకు ఈ సింపుల్ చీరలు తీసుకుంటా అని చెప్తే మా ఆద్య పాప చూడండి, నాకు ఇదే నచ్చింది మమ్మీ, నాకు ఏమైనా డ్రెస్ కుట్టిస్తావా దీంతోనే అంటే తర్వాత తీసుకుంటా పాట అని నేను చెప్పాను. ఇక మా బావ డైలీ వేర్ కాకుండా ఏదైనా పట్టు సారీ తీసుకోవాలంటే మా ఆద్య పాపకి ఏది చూసినా కానీ ఎల్లో నాకు ఆ ఎల్లో కలర్ సారీ వద్దు, నేను ఆల్రెడీ ఒక సారీ ఉంది కదా, నేను ఇంకేదైనా తీసుకుంటా, నీకు నచ్చిందే తీసుకుంటా పాటు చూడు మరి అని అంటే మా ఆద్య పాప చూస్తుంది. అక్కడ మా ఆద్య పాప చెప్తుంది, ఇది సేమ్ అమ్మమ్మ లాంటిది, మా అమ్మమ్మకు ఉన్నది ఈ చీర సేమ్ అలాంటిది, నువ్వు కూడా తీసుకో మమ్మీ, ఇద్దరు మ్యాచింగ్ ఉంటుంది అంటున్నారు. కానీ నాకు ఆ పర్పుల్ కలర్ సారీ బాగా నచ్చింది, ఎందుకంటే దానికి పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంది. నాకున్న సారీలలో ఎక్కువ పింక్ బార్డరు పింక్ బ్లౌజే ఉంది, ఎల్లో బార్డర్ ఎల్లో బ్లౌజ్ దీనికి వచ్చిందని నేను ఇది తీసుకుంటాను. మా ఆద్య పాప చూడండి, నేను ఏది చెప్పినా నువ్వు తీసుకో మమ్మీ అని ఆడ చూస్తుంది. ఇంకా ఏదన్నా సింపుల్గా డైలీ వేర్కు యూజ్ చేసుకొని కానీ తీసుకుందామని చూస్తున్నాను. మా ఆద్య పాపకు వద్దు మమ్మీ, నువ్వు డ్రెస్ తీసుకో, సారీస్ తీసుకున్నావు కదా అని చెప్తుంది. కానీ నాకు డ్రెస్ కంటే సారీ తీసుకుందామనే, డైలీ వేర్కు ఎటన్నా యూజ్ అవుతుంది, వెళ్ళినా కానీ ఫంక్షన్లకు బాగుంటుందని డైలీ వేర్ దానికని చూస్తున్నాను. మా ఆద్య పాప ఒకటే అంటుంది, మమ్మీ ఏది తీసుకున్నా కానీ నాకైతే రెయిన్బో కలర్ చీరని తీసుకోవాలంటే మా ఆద్య పాప తీసుకొచ్చిన సారీయే తీసుకున్నాను. రెయిన్బో కలర్ సారీ అట, అది మా ఆద్య పాపకు నచ్చింది. సరే అని మా ఆద్య పాపకు కూడా డ్రెస్ తీసుకుందామని షాపింగ్ మాల్లో ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఆద్యకు. నేను ఇప్పుడు తీసుకోను, తన బర్త్డే దగ్గరలో ఉంది, అప్పుడు తీసుకుంటాను అంటున్నాను. అయితే నువ్వు 2 సారీస్ తీసుకున్నావు కదా, నాకు కూడా 2 డ్రెస్సులు తీసుకోవాలంటే సరే అని అది వట్టిగానే వేసి చూశాను. ఇక లిఫ్ట్లో వెళ్తుంటే మా ఆద్య నాకు భయం అవుతుంది మమ్మీ ప్లీజ్, నాకు భయం అవుతుందని ఎలా పట్టుకుందో చూడండి మీరు. సరే అని ఇక బిల్ కౌంట్ చేసేటప్పుడు మమ్మీ ఈ చీర బాగుంది ఆ చీర బాగుంది అంటే ఇక ఏది అద్దుపట అని నేను వద్దన్నాను. నేను ఆ పర్పుల్ కలరుని మా ఆద్య పాప తీసుకున్న రెయిన్బో కలర్ సారీ అట, అది రెండు తీసుకున్నాను. మమ్మీ ఇది కూడా బాగానే ఉన్నాయి కదా, ఏదో ఒకటి తీసుకో నీకోసం, నీ బర్త్డే కదా అని మా ఆద్య పాప అంటుంది. ఇక నేను తీసుకున్న 2 చాలు అని నేను ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పుడు మా ఆద్య పాప అంటుంది, మమ్మీకి సారీ తీసుకున్నావు కదా 2, మరి నాకు డ్రెస్సులు కూడా తీసుకోవా అంటే నేను తర్వాత తీసుకుంటా అని వచ్చేసామా. ఆ షాపింగ్ మాల్లో ఎవ్వరు లేరు, అసలు ఎవ్వరు లేరు, మేమే ఇద్దరం ఉన్నాము. కానీ చెప్పులు చూడండి అవన్నీ స్టాఫియే కావచ్చు. ఇక మేము మా డ్రెస్సులు తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పుడు మా ఆద్య పాప అంటుంది, అమ్మ బర్త్డే కదా కేక్ కట్ చేయిస్తామని బేకరీకి వెళ్ళాము. నేను కేక్ వద్దు, ఇక కన్నయ్య అనే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు కేక్ కట్ చేసుడు వద్దు అంటే, కన్నయ్య వచ్చినప్పుడు మళ్ళీ ఒకటి తెచ్చుకొని కట్ చేసుకుందాం, ఇప్పుడు నీ బర్త్డే కాబట్టి కేక్ కట్ చేద్దాం, ఏమున్నది ఒక చిన్న కేక్ తీసుకుందామని తీసుకుంటే ఒక్క కేకు 700 600 అన్నాడు. సరే అని మేము 200ది ఆ ½ కేజీ తీసుకున్నాం కేకు. మేము పెద్ద తీసుకుందామంటే మేము ముగ్గురమే ఉన్నాము. ఇక ఎందుకులే అని చిన్నగా మా కన్నయ్య వచ్చాక మళ్ళీ కేక్ తెచ్చుకొని కట్ చేసుకున్నాము అని అక్కడ ఐస్ క్రీమ్ కనిపించింది. సరే అని మేము ఇద్దరం తీసుకుంటే మా ఆద్య పాప చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఇంటికి వచ్చేసాక ఎక్స్చేంజ్ చేసుకొని కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. మా ఆద్య పాపను రమ్మని అంటే నేను వీడియోనే తీస్తా మమ్మీ అని వచ్చింది. అదంతా అయిపోయినాక వచ్చి కిస్ ఇస్తుంది హ్యాపీ బర్త్డే అని. సరే అని ఇక నువ్వే కట్ చేసేవుదా కేక్ అని ఇక మా ఆద్య పాపతోనే కేక్ కట్ చేశాను. తను చాలా హ్యాపీగా ఉంది, తన బర్త్డే అన్నట్టే. పిల్లలకు బర్త్డే ఎవరిదైనా కానీ వాళ్ళు కేక్ కట్ చేస్తేనే చాలా హ్యాపీగా ఉంటారు. మా ఆద్య పాపకు క్రీమ్ వద్దు, నాకు మామూలుది కావాలి అని అంటే సరే అని ఫస్ట్ నేను నీకు పెడతా అని నాకు తినిపించాక తనే తింటుంది. ఇంకా నేను మా బావని రమ్మంటే నేను రాను అని అంటే రానంగా వచ్చి కేక్ తినిపిస్తున్నాడు. నాకు ఒక్కటే డిసప్పాయింట్, ఎందుకంటే మాకు అన్నయ్య ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది. మాకు అన్నయ్య లేకపోవట్లా